ఈ టైమ్స్ మోడర్న్ టైమ్స్లో సాఫ్ట్వేరు, బయోటెక్నాలజీ, బిజినెస్సు, స్ట్రెస్సు, టెన్షను, స్లీప్లెస్నెస్, యాంగ్జైటీ ఇవన్నీ కామన్గా కనిపిస్తున్నాయి. రాత్రేమో నిద్ర రాదు, ఉదయం యాక్టివ్గా ఉండదు. అసలు దీనికి ఏం చేయాలి, అసలు ఎలా నిద్ర ఎన్ని అవర్స్ పడుకోవాలి, ఎలా పడుకోవాలి అనే దాని గురించి మాకు చాలా ఎక్కువ లెటర్స్ వచ్చాయి. దీని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అసలు నిద్ర బాడీకి అసలు ఎందుకు కావాలి? చూడండి, ఒక మెషిన్ రన్ అయితే వేర్ అండ్ టేర్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంత ఐడిల్ టైం ఇవ్వాలి. హీట్ ఎక్కిపోతుంది, ఇంజిన్ అంతా హీట్ ఎక్కిపోతుంది, మెషిన్ హీట్ అవుతుంది. ఆ వేర్ అండ్ టేర్ని ఆపటానికి దానికి ఒక ఐడిల్ టైం ఇస్తారు ఫ్యాక్టరీని కూడా. అయితే ఒక మనిషి కేవలం ఒక మెషినా? కాదు. మెషిన్ కన్నా ఇంకా కాంప్లెక్స్ ప్రాసెస్ దీంట్లో జరుగుతుంది. ఏంటి? మైండ్ ఈజ్ an additional feature over body. బాడీ, మైండ్, సోల్ మూడు ఉన్నాయి ఇక్కడ. ఒక కాంప్లెక్స్ మెకానిజం జరుగుతుంది. ఈ నిద్ర లేదు అని ఇంతవరకు ఏ జీవి కూడా లేదు. ఫారెస్ట్లో ఎప్పుడు నిద్రపోవాలో నిద్రపోతున్నాయి, ఎప్పుడు ఫుడ్ గురించి వేటాడుతున్నాయి. మనిషిలో ఎక్కడ ఈ కొత్త జబ్బు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఎక్కడ జంగిల్లో లైట్స్ లేవు, కన్వీనియన్సెస్ లేవు, కంఫర్ట్స్ లేవు, ప్రతిదీ కూడా కష్టపడుతున్నాయి. దాని ఆర్మ్స్, మూమెంట్ ఆఫ్ లిమ్స్, వింగ్స్, కాళ్ళు, చేతులు, ప్రతి పార్ట్ కూడా సంపూర్ణంగా ఏకమై ఒక టోటాలిటీలో కృషి చేస్తున్నాయి. ఒక సెంటర్డ్గా వేటని నడుపుతున్నాయి. అందుకని వాటికి జబ్బులు లేవు, నిద్రలేమి కూడా లేదు. ఎప్పుడు రిక్షా వాడిని చూడండి, రైల్వే పోర్టర్ని చూడండి, నాకు నిద్ర రాదని అంటాడా? ఎందుకని? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి పనికి ఒక అవుట్పుట్ ఉంటుంది కదా. నిద్ర అనేది ఎఫర్ట్గా అవుట్పుట్ చెప్పాలంటే. దాని బెనిఫిటే నిద్ర. చదువుకు అనేవాడికి తలకాయ తక్కువ, అంటే తలకాయని కరెక్ట్గా వాడేవాడు ఫార్మర్ ఉన్నాడు, అగ్రికల్చరల్ ఫార్మర్ ఉన్నాడు, మాన్యువల్ లేబర్ ఉన్నాడు. నిజంగా చూడండి, రాత్రికి ఎట్లా పడుకుంటాడు? ఏసీ అక్కర్లేదు, ఆ డన్లప్ మ్యాట్రస్లు అక్కర్లేదు, కంఫర్టబుల్ ప్లేస్ అక్కర్లేదు, కేవలం చెట్టు కింద. వాడికి దోమలు తెలియవు, ఏదీ తెలియదు, సాఫ్ట్ బెడ్ అక్కర్లేదు. ఏం జరిగింది అసలు? ఈ సివిలైజేషన్కి ఏం జరిగింది చూడండి. ఏ విధంగా మనం మోడర్న్ ఎమ్యూనిటీస్ని మన చుట్టూ క్రియేట్ చేసుకొని మనం ఏదో ఎక్కువైపోయాం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ఎక్కువ అవటం అంటే ఏంటి? హ్యాపీనెస్ పెరగాలి, పీస్ పెరగాలి, కంటెంట్మెంట్ పెరగాలి, బ్లిస్ పెరగాలి, జాయ్ పెరగాలి. మరి అవి పెరుగుతున్నాయా? ఆలోచనలు పెరుగుతున్నాయి. ఒక డోస్ తర్వాత ముందు ఒక 5 ml డోస్ అయితే ఇప్పుడు 10 ml డోసు, 15 ml డోస్ పెరుగుతూ ఉంది. ఒక డ్రగ్ అడిక్ట్ లాగా డోసులు పెరుగుతూ ఉన్నాయి తప్పితే, డబ్బు రివిజన్ ఆఫ్ టార్గెట్ చేస్తున్నాం తప్పితే ఎక్కడా కూడా అసలు ఆర్ వి దేర్? అసలు నిద్ర అనేది అసలు చూడండి, అసలు నిద్ర అనేది మనిషికి ఎన్ని గంటలు కావాలి? ఆ నిద్ర సైకిల్ ఎలా ఉందో అసలు చూడండి. మనకి బ్రెయిన్లో 4 రకాల వేవ్స్ ఉంటాయి. ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా వేవ్స్. డెల్టా వేవ్ ఏంటంటే 0.5 to 4 cycles per second, 4 to 7 is
theta, and alpha is 7 to 14 cycles per second, and 14 to 23 is beta. మనిషి మోడర్న్ లైఫ్లో ఉండేవాడు ప్రతివాడు కూడా ఇప్పుడు బీటాలో ఉన్నాడు కంప్లీట్గా. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ పెరుగుతూ ఉంటాయో అదే ఈ సైకిల్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ ఉన్నాయి. స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, తనావ్, పరేషానీ ఇవన్నీ కూడా మనిషిలో ఎందుకు వచ్చేసాయో చూడండి. కళ్ళు మూసుకునేటప్పుడు మెల్లగా ఆల్ఫాకి వెళ్ళి తీటాకి వెళ్ళి డెల్టాకి వెళ్తాయి. జనరల్గా 90 minutes ఒక సైకిల్ ఉంటుంది. 4 సైకిళ్ళు జరగాలి అంటే 1.5 hours ఒక సైకిల్ అయితే 4 సైకిల్స్ మొత్తం అంటే 6 hours స్లీప్ అనేది నార్మల్గా ఒక నార్మల్ పర్సన్కి కావలసిన డ్యూరేషన్. ఈ నార్మల్ డ్యూరేషన్కి అంతే ఉంటుందా? అలా ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకని? వాడు ఆల్ఫాలోకే వెళ్ళట్లేదు, తీటా డెల్టా మర్చిపోండి. ఏదో నిద్ర, కోడి నిద్ర, ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది, ప్రతి ఆలోచనలు ఎక్కడా కూడా డిస్ట్రెస్ కావట్లేదు. పడుకునే ముందు వరకు వాడు హారర్ మూవీస్ చూస్తున్నాడు, లేకపోతే క్రైమ్ మూవీస్ చూస్తున్నాడు. లేట్ నైట్ అవర్స్లో ఇచ్చే క్రైము, హారర్. చూడండి ఎంత దారుణం అసలు ఈరోజు సొసైటీలో ఏమైపోయింది. హారర్, క్రైమ్. జస్ట్ బిఫోర్ స్లీప్ యు ఆర్ గోయింగ్ విత్ దట్ ప్యాటర్న్ ఆఫ్ యువర్ మైండ్. ఇంకొంతమంది ఉన్నారు రేపటి క్యాల్కులేషన్స్ అన్నీ బెడ్ మీదనే. భార్య భర్త, హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ 2 మేల్ అండ్ ఫీమేల్. అది ఆ మేల్ అండ్ ఫీమేల్ మర్చిపోతాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీతోనే ఉంటాం మనం. నువ్వంటే ఇది చేయాలి, నేనంటే ఇది చేయాలి, ఏదో పిల్లల టార్గెట్లు, ఆ టార్గెట్లు, రేపటి ఫైనల్ జాబ్ టార్గెట్లు, లేకపోతే రేపు కూర టార్గెట్లు. కానీ ఒక మ్యాన్ అండ్ ఉమెన్గా అన్నీ మర్చిపోయి మనిషి వెళ్ళలేకపోతున్నాడు ఈరోజు. కారణం బేసిక్ లైఫ్ స్టైలే రాంగ్ అయిపోయింది. వాడి ప్రయారిటీసే రాంగ్ అయిపోయాయి. వాడు ఎక్కడున్నాడో హీఈస్ నాట్ సెంటర్డ్. హీఈస్ టోటలీ ఇంటూ పుల్స్ అండ్ పుషెస్ ఆఫ్ ది సొసైటీ, పుల్స్ అండ్ పుషెస్ ఆఫ్ ఇమాజినరీ ఇల్యూజనరీ థింగ్స్ ఇన్ హీజ్ మైండ్. ఇంకేముంటుంది చెప్పండి? ఇంతకుముందు ఇల్లు కట్టుకోవటం అంటే ఎప్పుడు కట్టుకున్నాడు? రిటైర్మెంట్కి వెళ్ళి నేటివ్ ప్లేస్లో ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి అన్నీ వచ్చేయాలి. రేపటి ఇన్కమ్ ఈరోజే ఖర్చు పెట్టేస్తున్నాడు. లోన్లు, హౌసింగ్ లోన్లు, ఆ లోన్లు, వెహికల్ లోన్లు, పర్సనల్ లోన్లు. మరి అవన్నీ ఏమవుతున్నాయి చెప్పండి? ఎన్ని థాట్స్ని క్రియేట్ చేస్తున్నారు చూడండి. మీరు ఎన్ని థాట్స్ని క్రియేట్ చేస్తున్నారు మీ చుట్టూ. వృత్తి ప్రవాహ ఇతి మనః. ద ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ యువర్ మైండ్. ఎలాంటి మైండ్తో వెళ్తున్నాడు మనిషి చూడండి. మళ్ళీ మైండ్లో థాట్స్ రోజుకి 60,000 ఆలోచనలు సగటున మనిషికి వస్తున్నాయి అంటే అసలు నువ్వు ఎప్పుడవుతున్నావు? నువ్వు ఆలోచన అయ్యేటప్పుడు నువ్వు ఎప్పుడవుతున్నావు? ఆలోచనలైనా ఉండాలా, నువ్వైనా ఉండాలా. ఆలోచనలు ఉండేటప్పుడు నువ్వు లేవు. ఇప్పుడు ఆలోచనలే ఉన్నాయి కాబట్టి నువ్వు లేవు. చూడండి ఎలా అవుతున్నాడు మనిషి. ఎందుకు ఇలా జరుగుతుంది? బికాస్ రాంగ్ ప్రయారిటీస్, రాంగ్ యాటిట్యూడ్స్, రాంగ్ అంబిషన్స్. దీన్ని ఏమైనా మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి? చుట్టూ ఉన్న చీకటిలో కలిసిపోవాలి మనం. నాలో చీకటి ప్రవహిస్తుంది, డిజాల్వ్ అవుతుంది. నేను చీకటిలో డిజాల్వ్ అయ్యేటప్పుడు ఆలోచనలు ఉండవు, ఏమీ ఉండవు. బెడ్షీట్లో మమేకం అయిపోయి, మనం ఉన్న పిల్లోలో మమేకం అయిపోయి, మ్యాట్రస్లో మమేకం అయిపోయి, ఆ సూదింగ్ కంఫర్ట్ అనేది ఎక్కడైనా ఉందా? అటు తిరగడం, ఇటు తిరగటం, ఇటు తిరగటం, అటు తిరగటం. యు ఆర్ నాట్ టోటలీ ఇన్ టు యువర్
ఒక లవింగ్ ఫీలింగ్, కంపాషనేట్ ఫీలింగ్, ఆ సాఫ్ట్ సటిల్ ఫీలింగ్ ఎక్కడుంది పడుకునేటప్పుడు? ఈ సిటీస్లో ఇరుకిరుకు రూమ్లు, చుట్టూ కాంక్రీట్ జంగలు, వెంటిలేషన్లు తక్కువైపోయి ఇంకో కొంతమంది వెంటిలేషన్ని తక్కువ చేసుకొని, హౌ షుడ్ బి ద మ్యాట్రస్, బెడ్ ఎంత ఓపెన్గా మనం వీఆర్ ఓన్లీ రెడ్యూసింగ్ ద స్పేస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చినది పెరగట్లే. వస్తువుల్ని పెంచి చుట్టూ వస్తువులను పెంచుకొని ఆఖరికి బెడ్రూమ్లో కూడా ఈరోజు ఒక టీవీ వచ్చేసింది. ఇంతకు ముందున్న బెడ్రూమ్లో కూడా మొబైలు, ఛార్జరు. చూడండి ఎంత దారుణం. బెడ్రూమ్లో కూడా ఒక పీసీ, ల్యాప్టాప్. బెడ్రూమ్ ఈజ్ ఓన్లీ ఫర్ స్లీపింగ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ బిజినెస్. ఇట్ ఈస్ నాట్ ఫర్ జాబ్. ఇట్ ఈజ్ ఓన్లీ ఒక మేల్ అండ్ ఫీమేల్ ప్లేస్లా ఉండాలి, కానీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ప్లేస్లా కూడా ఉండొద్దు. ఉందా మరి అలా? ఒక ఫ్రాగ్రెన్సీ, చుట్టూ ఫ్రాగ్రెంట్, సిల్కీ, కూల్, కంఫర్టబుల్, సీనిక్, అబ్జార్బింగ్, అట్రాక్టివ్, బ్యూటిఫుల్ ఉన్నాయా మరి? ఉండదు. ఇలా చేసేటప్పుడు మన లైఫ్ ఎలా జరిగిపోతుందో చూడండి. అదంతాను గజిబిజి. వెళ్ళి ఆలోచనలతో వెళ్తున్నాం బెడ్ మీదకి. రేపటి ఆలోచనలు, ఈరోజు వ్యధలు, ఈరోజు రివెంజ్లు, ఈరోజు జరిగిన ఎవడి మీద కోపమో అదంతా బెడ్ మీదే. రేపు ప్లాన్లు బెడ్ మీదనే. మరి ఇవన్నీ ఏం చేస్తాయి మనకి? కుదిపేవా? యూ షుడ్ కట్ అవే ద హెడ్. ఈ ఆలోచనని గమనించి, మనకన్నా ముందు ఎంతమందో నవాబులు, రాజులు, ఎంపరర్సు, ప్రైమ్ మినిస్టర్లు ఇక్కడ నుంచి ఎంతమందో వెళ్ళిపోయారు. ఏం తీసుకెళ్ళారు చెప్పండి? ఏమైనా తీసుకెళ్ళారా? మీరు ఇంకొక ₹1,00,000 సంపాదించండి, ₹1,00,00,000 సంపాదించండి, 100 కోట్లు సంపాదించండి, ఇట్ కెనాట్ గివ్ యూ ఎనీథింగ్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పవర్, ప్రాస్పెరిటీ, all these can give you a bed but not sleep, can give you a medicine but not health, can give you food but not appetite, can give you a building but not a home. దానికి కావలసిన రెసిపీ ఈజ్ వెరీ టోటల్లీ డిఫరెంట్. యూ షుడ్ కట్ అవే. ఓన్లీ ఎ టోర్సో ఈజ్ దేర్. పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలో చూడండి. అసలు యు ఆర్ స్లీపింగ్ ఆన్ ది ల్యాప్ ఆఫ్ ది లార్డ్. ప్రకృతి ఒడిలో ఆ చీకటిలో మమేకమైపోయి కంప్లీట్గా టోటలీ డిజాల్వ్ అయిపోవాలి. ఆలోచనలు కంటిన్యూస్గా వస్తే ఏం చేయాలి? మీకు ఇంతకుముందు చెప్పా కదా, హెడ్ ఈజ్ కనెక్టెడ్ విత్ యువర్ హ్యాండ్. హెడ్ వేడిగా ఉంటే అప్పుడు వేడి ఇక్కడికి తీసుకురండి, చెయ్యి వేడి ఎక్కుతుంది, తల వేడి తగ్గుతుంది. తలలో ఆలోచనలు జిబ్బరిష్ చేయండి, పిచ్చిగా మాట్లాడండి. ఆ పిచ్చి అంతా అక్కడ నుంచి నోటి నుంచి పోతుందన్నమాట. కిచుమిచ్చు వచ్చి కలాకి వస్తకి నెల ఏదైనా ఒక చిన్న పిచ్చివాడు ఏ విధంగా అయితే మాట్లాడతాడో ఒక 15 నిమిషాలు అలాగే కూర్చొని దీన్ని జిబ్బరిష్ అంటారు. ఈ జిబ్బరిష్ చేయండి, బయటకు అనొద్దు. భార్య పక్కన ఉంటే డిస్టర్బ్ చేయకుండా నోట్లోనే మీరు కంటిన్యూస్గా అని ఆ మ్యాడ్నెస్ షుడ్ గో అవుట్. ఈ మ్యాడ్నెస్కి ఏమైనా లాంగ్వేజ్ ఉంటుందా? ఏ లాంగ్వేజ్ ఉండదు. చిన్నపిల్లలు చూడండి, అప్పుడప్పుడు చిన్నపిల్లలు అలా ఏం మాట్లాడుతున్నారా అని అంటాం మనం. ఆ విధంగా మీరు ఎప్పుడైతే ఈ తలలో వేడి ఇదంతా కంప్లీట్గా రిలీజ్ అయిపోతుందో, తర్వాత మీకు ఈ ముద్ర చెప్పాను, సుఖ నిద్ర ముద్ర. వీళ్ళు ఎప్పుడైతే ఇలా టైట్ చేస్తారో మీకు బాడీ విల్ కూల్ డౌన్. కొంత ఎగ్జర్షన్ త్రూ అవుట్ ద డే, వాకింగ్. ఏదో నేను ఆఫీస్కి వెళ్ళాను కష్టపడ్డాను అంటే కష్టపడలేదు. మనం ఏం మోస్తున్నాం ఇప్పుడు ఏమైనా బరువులు ఏం మోస్తున్నాం అంటే ఒక పెన్ను మోస్తున్నాం, ఇంకేం మోయట్లేదు మనం. అది కష్టపడ్డాం అంటే మెంటల్ ఎగ్జర్షనే కానీ ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కడ ఉంది చెప్పండి? మనల్ని తీసుకెళ్తున్నాయి కార్లు, మోటార్ బైకులు, బస్సులు. పోనీ ఆఫీసులో అయినా ఫైల్ అంటే మళ్ళీ బెల్ కొడుతున్నాం, అసిస్టెంట్లు ఉన్నారు.
ఇన్నిటి దగ్గర పిలుస్తున్నాం కాబట్టి మరి ఎక్కడ మనకి ఎఫర్ట్ ఎక్కడ ఉంది చెప్పండి. పోని తినే ఆహారం ఎలా ఉందో చూడండి. పడుకునే ముందు వరకు తింటూనే ఉన్నాం. పూర్వం రోజుల్లో సూర్య అస్తమించే లోపటే తినేసేవాళ్ళు. విలేజ్లో ఇప్పటికి కూడా 7 గంటలకు తినేస్తున్నారు. అవి కూడా ఎలాంటివి తినేవాళ్ళు? డైజెస్ట్ అయ్యేవి తినేవాళ్ళు. ఇప్పుడు మనం డైజెస్ట్ కానీ బర్గర్లు, పిజ్జాలు ఇలాంటి పదార్థాలతో, మైదా తాలూకా పదార్థాలతో తింటున్నాం. ఫైబ్రస్ డైట్ తినట్లేదు, మధ్యరాత్రి గ్యాసు. సో ఇన్ని ప్రాబ్లమ్స్తో హౌ కెన్ యూ స్లీప్ వెల్? యూ టెల్ మీ. ఇట్స్ ఇంపాసిబుల్ టు స్లీప్ వెల్. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను. అబ్డామినల్ బ్రీదింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ రిలాక్సేషన్, క్లావిక్యులర్ బ్రీదింగ్, థొరసిక్ బ్రీదింగ్ ఆర్ కనెక్టెడ్ విత్ స్ట్రెస్. కాబట్టి పడుకునే ముందు ఏ విధంగా శ్వాసించాలా? పొట్ట ద్వారా. గాలి పొట్ట ద్వారా పీల్చుకుంటున్నారు, పొట్ట ద్వారా వదులుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. శరీరాన్ని కంప్లీట్గా, బాడీని రిలాక్స్ చేయండి. యోగ నిద్ర చేయండి. శివుడు చెప్తాడు యోగ నిద్ర. ఏమిటా యోగ నిద్ర? ఒక్కొక్క పార్ట్ని లూజ్గా వదిలేసుకోండి. నేను కాదు ఈ మోస్తున్న ప్రపంచాన్ని. మనం ఎలా ఉన్నామంటే ట్రైన్లో కూర్చొని సూట్ కేసుని తల మీద పెట్టినట్టు ఉంది మన లైఫ్. కదిపేది ఎవరో పరమేశ్వరుడు. మనం ఏం చేస్తున్నాం? ఇదంతా నేనే, ఈ ఇంటికి నేనే. నేను చచ్చిపోతే ఏమవుతుంది? ఆఫీసులో నేను చచ్చిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంకా బాగుంటుంది. వరల్డ్ విల్ బి ఫార్ బెటర్. యూ నీడ్ నాట్ వరీ. గాడ్ ఈజ్ దేర్ టు రన్ దిస్ వరల్డ్. ఎక్కడ టెన్షన్కి బతుకుంటే రేపు చూద్దు. ఈ రోజు నుంచే టెన్షను. ప్లే, జస్ట్ ప్లే. ఒక గేమ్లా ఆడుకోండి. జీవితాన్ని జీవించండి, గడిపేయొద్దు. ఇమాజినేషన్స్లో కాదు, యాక్టివ్లీ, టోటలీ ప్లే, స్పాంటేనిటీలో ఆడుకోండి. జీవితాన్ని ఆడుకోండి. ఇక్కడ తీసుకునేది ఏం లేదు. 100 కోట్లు నీకు పెరిగినా సరే ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళలేవు. 1 కోటి రూపాయలు తగ్గిపోతే నీకేం పోయింది లేదు. ఇక్కడేదో రేపు 300 గజాల్లో స్థలం, ఏ స్థలం నీది కాదు. ఇక్కడ కేవలం ఒక గేమ్లా, ఒక ప్లేలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, జీవించటం అనేది ఒక కళ. జీవితాన్ని జీవించండి. ఏ క్షణంలో ఆ క్షణం ఉండండి. గతానితో కాదు, భవిష్యత్తుతో కాదు. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో మీకు నిద్ర వస్తుంది. అప్పటికి కూడా నిద్ర రాకపోతే ఓ 3 రోజులు శ్మశానంలోకి వెళ్ళి కూర్చోండి. మనకన్నా ఎంతమంది మన ముందు చనిపోయారు. మనం ఏదో ఈ ల్యాండ్ అంతా మనదే అన్నట్టు ఫీలింగ్ చేయటం. ఎక్కడ మనం కూర్చున్నామో అక్కడే 1,00,000 మందిని పాతిపెట్టుంటారు మనకన్నా ముందు. ఎంతోమంది ఈరోజు మనది, రేపు ఇంకొకటిది, నిన్న ఇంకొకటిది. ఏది మనది కాదు. ఏంటి మనది? మన సంస్కారాలు మనవి, ఎలాంటి ఆలోచనలు మనవి. ఇక్కడ నుంచి ఏమి మైండ్ నుంచి, మైండే మనది. మైండ్ని ఎంత డర్టీ చేసుకుంటారో అదే మనతో వస్తుంది. నాట్ ఈవెన్ 1 రూపీ, 1 పై, యువర్ బాడీ విల్ నాట్ కమ్ అలాంగ్ విత్ యూ. మీ ఫ్యామిలీని వదిలేయండి. ఇక మన శరీరమే మనతో రానప్పుడు భార్య, భర్త, ఇంకా హౌ కెన్ యూ థింక్ ఆఫ్ ఈవెన్ ఎ ప్రాపర్టీ విల్ కమ్ అలాంగ్ విత్ యూ? యువర్ నేమ్ విల్ నాట్ కమ్ అలాంగ్ విత్ యూ. పేరుతో, మనం మంచి పేరుతో చనిపోవాలనుకునేటప్పుడు పేరు మీద అనుకుంటున్నారా? ఈరోజు అప్పారావు అనుకునేవాడు చనిపోతే రేపు పాపారావుగా పుడతాడు. అప్పారావు గురించి అనుకుంటే పాపారావుకి ఏం తెలుస్తుంది? పుట్టలేదే అనుకోండి. అప్పారావు అనుకుంటే ఏంటి, అనకపోతే ఏంటి? సో ఎయిదర్ వే దిస్ ఆర్ ఆల్ నాట్ రియల్ థింగ్స్. ఒక మైండ్ ఆడుకునే ఒక గేమ్లో చిక్కుకోవద్దు.
సో సంపూర్ణంగా ఏ క్షణంకి ఆ క్షణం మనం జీవించడం నేర్చుకుంటామో ఆటోమేటిక్గా మనకి నిద్ర వస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్తో మీరు హాయిగా నిద్రపోగలరు. ఎక్స్పెరిమెంట్ ఆన్ ఆల్ ది స్మాల్ థింగ్స్. వెన్ యూ స్లీప్ ఆల్వేస్ హ్యావ్ వామ్ మిల్క్. ఖర్జూరం తినండి, అరటిపళ్ళు తినండి. అరటిపళ్ళలో కొన్ని మనకి స్లీప్ ఇండ్యూసింగ్ పదార్థాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్ని ఎక్కువ పెంచుకోవద్దు. 4-5 గంటలు పడుకునే ముందే తినేయటం మొదలుపెట్టండి. ఫ్రూట్ డైటు, జ్యూసెస్ ఇలాంటివి పెంచుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి. I wish you all the best. You can sleep well. God bless you.